నెల్లూరు రాజకీయం మార్చేసిన జగన్. ఇక క్లీన్ స్వీప్ పక్కా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలకు మరో 45 రోజులు మాత్రమే సమయం ఉంది అని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. ఇక రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రంగంలోకి దిగారు. అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించి ఎన్నికల కథన రంగంలో దూసుకుపోతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో జగన్ ఒక్కడే ఒంటరి పోరుకు రెడీ అవుతుండగా టీడీపీ జనసేన నేతలు పొత్తులు పెట్టుకొని కూటమిగా పోటీ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఇరు పార్టీల అధ్యక్షులు మొదటి విడత అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇదిలా ఉంటే జగన్ మాత్రం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నెల్లూరు లోక్సభ స్థానానికి ఎంపీ విజయసాయిరెడ్డిని సమన్వయకర్తగా ప్రకటించి టీడీపీ ఆశలపై నీళ్లు కుమ్మరించారు. జగన్ ప్రకటనతో ఇక నెల్లూరులో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని భావిస్తున్నారు. ఏపీ రాజకీయాలలో నెల్లూరు చాలా కీలకమైన స్థానం. ఇక్కడ వైసీపీకి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ నెల్లూరు రాజకీయాలలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ముఖ్య నేతలైన ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పార్టీని వీడారు. ఇక తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ నుంచి బయటకు వెళ్లారు. నెల్లూరులో అధికార పార్టీ కీలక నేతలంతా బయటకు వెళ్లడంతో కేడర్లో ఆందోళన మొదలైంది. కీలక నాయకులు వైసీపీని వీడటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు కేడర్లో అయోమయం నెలకొన్నాయి. ఇక నెల్లూరులో వైసీపీ కీలక నేతలంతా పార్టీని వీడటంపై టీడీపీ హర్షం వ్యక్తం చేస్తోంది. వైసీపీ రెబల్ నేతల సాయంతో రానున్న ఎన్నికల్లో నెల్లూరులో పాగా వేయాలనే ప్లాన్లో ఉంది. కానీ జగన్ చేసిన ఒక్క ప్రకటనతో ఇటు కేడర్లో ఊపు, అటు టీడీపీలో భయం ఒకేసారి బయటకు వచ్చాయి. నెల్లూరు వైసీపీ లోక్సభ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి పేరు ప్రకటించి హై వోల్టేజ్ షాక్ ఇచ్చారు జగన్. విజయసాయిరెడ్డి పేరును ఆయన సొంత జిల్లా నెల్లూరు ఎంపీ సీటుకు ప్రకటించడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. నెల్లూరులో కీలక నేతలు బయటకు వెళ్లడంతో అక్కడ కార్యకర్తలు, నేతలు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఒక నిర్ణయంతో ఈ సమస్యను పరిష్కరించారు జగన్. పార్టీలో ఎంత సీనియర్ నేత, వైసీపీలో కీలక వ్యూహకర్త అయిన విజయసాయిరెడ్డిని ప్రత్యక్ష ఎన్నికల బరిలో దింపడమే కాక నెల్లూరు నుంచి పోటీ చేస్తుండటంతో ఇక్కడ రాజకీయం ఒక్కసారిగా మారింది. నెల్లూరు విజయసాయిరెడ్డి సొంత జిల్లా కావడంతో ఆయనకు ఇక్కడ రాజకీయాలపై సొంత జిల్లా నెల్లూరు ఎంపీ సీటుకు ప్రకటించడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. నెల్లూరులో కీలక నేతలు బయటకు వెళ్లడంతో అక్కడ కార్యకర్తలు, నేతలు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఒక నిర్ణయంతో ఈ సమస్యను పరిష్కరించారు సీఎం జగన్. పార్టీలో ఎంతో సీనియర్ నేత, వైసీపీలో కీలక వ్యూహకర్త అయిన విజయసాయిరెడ్డిని ప్రత్యక్ష ఎన్నికల బరిలో దింపడమే కాక నెల్లూరు నుంచి పోటీ చేస్తుండటంతో ఇక్కడ రాజకీయం ఒక్కసారిగా మారింది. నెల్లూరు విజయసాయిరెడ్డి సొంత జిల్లా కావడంతో ఆయనకు ఇక్కడ రాజకీయాలపై ఎంతో అవగాహన ఉంది. ఇక నెల్లూరులో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించాలంటే విజయసాయిరెడ్డి లాంటి సీనియర్ అయితేనే బాగుంటుందని భావించిన జగన్ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వైసీపీ కేడర్ హర్షం వ్యక్తం చేస్తుండగా రెబల్ నేతలు, టీడీపీ నేతల ముఖాలు మాడిపోయాయి. జగన్ దెబ్బకు చచ్చిపోయారు అంటున్నారు రాజకీయ పండితులు. మరి వైసీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ప్రకటించిన జగన్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి వ్యూవర్స్.